అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. సోము వీర్రాజు గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం, ముక్కుసూటిగా నిక్కచ్చిగా వ్యవహరించే మనస్తత్వం ఆయనది. రెండవసారి ఎమ్మెల్సీగా అధిష్టానం సోము వీర్రాజు గారిని ఎంపిక చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. విమర్శకులు చెబుతున్నట్లు ఎమ్మెల్సీ అనేది సోము వీర్రాజు గారు లాబింగ్ చేస్తే రాలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటుకు దిద్దుబాటు చర్యల్లో భాగంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇదని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని సోము వీర్రాజు గారు ఆశించారు. పొత్తుల సమీకరణాల కారణంగా ఆయన కోరిక నెరవేరలేదు. అంతేకాదు, రాష్ట్ర జనాభాలో 25% పైగా ఉన్న కాపులకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక సీటు కూడా వారికి ఇవ్వలేదు. రెడ్డి, కమ్మ, రాజు, వెలమ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పార్టీ కాపులకు ఇవ్వకపోవడం అప్పట్లో ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సామాజిక వర్గంకు బీజేపీ తరపున ప్రాతినిధ్యం లేకపోతే ఆ వర్గాలు పార్టీకి పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని పార్టీ అగ్రనాయకత్వం భావించింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలో అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం బీజేపీలో కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న పెద్ద నాయకులు సోము వీర్రాజు గారు. ఆయనకు కులముద్ర లేకపోయినా కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. గతంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాపు అభ్యర్థులను తన చరిష్మా రాజకీయ చాణక్యంతో గెలిపించిన చరిత్ర ఆయనది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సోము వీర్రాజు గారు తనకున్న అపార అనుభవంతో ఆంధ్రప్రదేశ్ పెద్దల సభలో పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించి ప్రజల పక్షాన తన వాణిని వినిపించగలరని కేంద్ర పార్టీ నిర్ణయించిన మీదటే ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారు చేసిందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేగాని ఎమ్మెల్సీ కోసం లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం సోము వీర్రాజు గారికి లేదని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. అసలైతే సోము వీర్రాజు గారు రాబోయే రోజుల్లో రాజ్యసభ సభ్యునిగా, లేదా కేంద్ర మంత్రిగా, లేదా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారని మేము ఎదురు చూస్తున్నట్లు ఆయన అభిమానులు తెలియజేశారు. కానీ అనూహ్యంగా అధిష్టానం ఆగమేఘాలపై సోము వీర్రాజు గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై పార్టీలోని కొన్ని వర్గాలు, రాజకీయ వర్గాలు ఒకంత షాక్కి గురయ్యాయి. సోము వీర్రాజు గారి అభిమానుల్లో మాత్రం ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. రాబోయే రోజుల్లో తమ అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యుడిగా బాధ్యతలు చేపడతారని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతారని వారు ఘంటాబద్ధంగా చెప్తున్నారు. బీజేపీలో అణువణువున ఆర్ఎస్ఎస్ భావజాలం గల నిబద్ధత కలిగిన అగ్రనేతగా, క్రమశిక్షణకు మారుపేరుగా, కార్యకర్తల పక్షపాతిగా, ప్రజల కోసం ఎటువంటి విపత్తునైనా ధైర్యంగా ఎదుర్కొనే ధీశాలిగా, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రథసారిధిగా పగ్గాలు చేపట్టినా, ఎమ్మెల్సీగా రెండవసారి ఎన్నికైనా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే స్ఫూర్తివంతమైన భావాలు గల రాజకీయ నాయకుడు సోము వీర్రాజు గారు. ఆయన అభిమానుల కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోము వీర్రాజు గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఆర్టికల్ 317 రద్దు చేస్తా. ఎంత చరిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తే ఒక మాటతో ఆర్టికల్ 317 రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించాడంటే వాడు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి అధికారమే కావాలి, వాళ్ళకి ఓట్లే కావాలి. మనకి దేశం ప్రధానం, అధికారం ప్రధానం కాదు. మనకు అధికారం భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి, మనకు అధికారం కొంతమంది వ్యక్తుల్ని మంత్రులు చేయడానికి కాదు, ప్రధానమంత్రులు చేయడానికి కాదు. మనకు అధికారం ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం.